ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఇప్పుడు సర్వాంతర్యామిగా మారుతోంది. అందుకే విద్యా సంస్థలు సైతం ఏఐ విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాయి. దీనిపై విస్తృత పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ వరుసలో ముందున్నాం అంటోంది ఐఐటి హైదరాబాద్. 2019లోనే కృత్రిమ మీద ప్రాముఖ్యతను గుర్తించి ఆవిష్కరణలు శ్రీకారం చుట్టినట్లు పేర్కొంటోంది. అలా నాటి నుంచి ఏఐ విస్తృతిని పెంచుకుంటూ వస్తున్న ఐఐటి హైదరాబాద్ నూతన కోర్సులు ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో మైనర్ ఇన్ ఏఐ, మేజర్ ఇన్ ఏఐ అనే కోర్సులు ప్రారంభించి ఇంజనీరింగ్ విద్యార్థులు అందరికీ ఏఐని చేరువ చేసేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ కోర్సులు తద్వారా విద్యార్థులకు కలిగే మేలు తదితర అంశాలు తెలుసుకునేలా ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తితో నేటి ముఖాముఖి. పరిశోధనలో రోజురోజుకు ముందుకు పోయే విధంగా ఐఐటి హైదరాబాద్ ముందుకు సాగుతూ సమాయత్తమైన ప్రణాళిక రూపొందిస్తుంది. ఇటు డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, అదేవిధంగా ఏఐ టెక్నాలజీ కావచ్చు. మొత్తంగా పాత తరం ఐఐటీలకు ధీటుగా ఐఐటి హైదరాబాద్ ధీటుగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. వీటన్నిటికీ సంబంధించి పూర్తి వివరాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు సంగారెడ్డి జిల్లా కంది పరిధిలో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ముందుగా ఈటీవీ తరఫు నుంచి మీకు అభినందనలు సార్. మరో 5 సంవత్సరాల పాటు మీరు ఐఐటి డైరెక్టర్గా కొనసాగుతున్నందుకు అభినందనలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి అభిమానంతో ఇంకొక 5 సంవత్సరాలు చాలా బాగా చేస్తామని నమ్ముతున్నాను నేను. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అనేది ప్రపంచవ్యాప్తంగా ముందుకు దోచుకుపోతుంది సార్. అదేవిధంగా టెక్నాలజీని మన ఇక్కడ ఐఐటిలో విద్యార్థులకి నేర్పించడం కావచ్చు, అదేవిధంగా ఈ మొత్తంగా ఉన్న ప్రపంచంలో మొత్తం ఉన్న విద్యార్థులకి ఏఐ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంది, అదేవిధంగా మనం ఇక్కడ ఏ విభాగాల్లో ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ ఉన్నాం, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి సార్? మీకు అందరికీ తెలుసు, మన దేశంలో మొట్టమొదటిసారిగా ఏఐలో ఒక బీటెక్ ప్రోగ్రామ్ అనేది ఐఐటి హైదరాబాదే ఫస్ట్ టైం తీసుకొచ్చింది 2019లో. వెన్ నో అదర్ ఐఐటి హ్యాస్ థాట్ అబౌట్ ఇట్. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కూడాను ఒక ఏఐలో ఒక బీటెక్ ప్రోగ్రామ్ తీసుకొద్దాం అనేది ఆలోచించిన టైంలో ఐఐటి హైదరాబాద్లో స్టార్ట్ చేశాము. ఆ రోజుల్లో మనకు చెప్పింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడాను ఏఐలో ఒక అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అనేది 2 చోట్ల మాత్రమే ఉంది. ఒకటి కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ, రెండోది ఎంఐటి, మూడోది ఐఐటి హైదరాబాద్. మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి, సివిల్ డిపార్ట్మెంట్ నుంచి, కెమికల్ డిపార్ట్మెంట్ నుంచి, ఈవెన్ మెటలర్జీ డిపార్ట్మెంట్ నుంచి, బయాలజీ డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్లోనూ ఏఐ ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారు. ఒక కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటే కాదు, బయట చాలామంది ఏఐ అంటే కంప్యూటర్ సైన్స్ అనుకుంటారు. మనకు అట్లా కాదు. మన ఐఐటి హైదరాబాద్లో ఒక 35 మంది ఏఐ ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ 35 మంది రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో మేబీ మ్యాక్సిమం 1/3 ఆఫ్ ద 35 ఉంటారు. అది ఒకటి చాలా వినూత్నంగా ఒక ఇంటర్డిసిప్లినరీ ఏఐ డిపార్ట్మెంట్ని తయారు చేయడం కూడాను ఐఐటి హైదరాబాద్ అందరిలో కంటే ముందంజలో ఉంది. అదొక్కటే కాకుండా స్టూడెంట్స్కి ఒక ఏఐలో ఒక టీచింగ్ ఒక్కటే కాకుండా మనం బయట వాళ్ళకు కూడా ఎలా టీచ్ చేస్తాం, మన ఏఐని ఒక ఐఐటి స్టూడెంట్కే కాకుండా దేశవ్యాప్తంగా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక ఏఐలో ఒక వాట్ వీ కాల్ ఇట్ యాజ్ మైనర్ ఇన్ ఏఐ అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సంవత్సరం నుంచి ఒక 12 క్రెడిట్స్ మన ఐఐటి సిస్టంలో మైనర్ అంటే 12 క్రెడిట్స్ ఉంటుంది, డబుల్ మేజర్ అంటే 24 క్రెడిట్స్ ఉంటుంది. ఈ 12 క్రెడిట్స్ ప్రోగ్రామ్ని దేశంలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఈ 12 క్రెడిట్స్ని దాంట్లో ఒక 5 సబ్జెక్టులో 6 సబ్జెక్టులో ఏఐలో బేసిక్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మొదలెట్టి డీప్ నాలెడ్జ్ ఏఐలో వచ్చేట్లుగా ఒక సెట్ ఆఫ్ కోర్సెస్ని తయారు చేసి వాటిల్లో ఎవరైనా ఒక కోర్స్ తీసుకొని, ఒక ఇంట్రడక్షన్ కోర్స్ తీసుకొని డ్రాప్ అయిపోవచ్చు. ఆ డ్రాప్ అయిపోతే ఆ సబ్జెక్టుకి మాత్రం వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇస్తాం. లేదు అంటే అన్ని 12 క్రెడిట్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఒక మైనర్ ఇన్ ఏఐ ఒక ఐఐటి హైదరాబాద్ నుంచి ఇవ్వటం అనేది అదొక ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం ఈ సంవత్సరం నుంచి. అలాగే రీసెర్చ్ కూడాను
ప్రతి దాంట్లోనూ ఏఐని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకు తెలుసు అటానమస్ నావిగేషన్లో మనం చాలా బాగా చేస్తున్నాం. ఆ అటానమస్ నావిగేషన్లో ఏఐ అనేది పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. అలాగే హెల్త్ కేర్లో మన ఏఐ పాత్ర ఉండేట్టుగా ప్రతి హాస్పిటల్తోనూ మన వాళ్ళు జాయింట్ రీసెర్చ్ చేస్తున్నారు. అలాగే స్మార్ట్ సిటీస్, మన తెలంగాణ గవర్నమెంట్ ఈ మధ్య స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇళ్లల్లో ఏఐ వచ్చేట్టుగాను. ఓకే, అలాగే ఒక బిల్డింగ్లో ఒక డిఫెక్ట్స్ ఉన్నాయంటే ఏఐని యూజ్ చేసి ఆ డిఫెక్ట్స్ని కనిపెట్టడం. ఇలా ప్రతి విషయంలోనూ ఒక స్మార్ట్ మొబిలిటీ మూమెంట్ గురించి ప్రతి విషయంలోనూ, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్లో ఏఐ యూజ్ చేసుకొని ఏ ల్యాండ్లో ఎలాంటి మొక్కలు పెడితే బాగుంటుంది, ఎలాంటి మినరల్స్ ఉన్నాయి అక్కడ, అలాంటి విషయాలు కూడాను మనం యూజ్ చేస్తూ ఈ మధ్య ఇంకో సెంటర్ కూడా పెట్టాం మనం. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ CGDT అంటాం. సెంటర్ ఫర్ జియోస్పేషియల్ ఏఐ అండ్ డిజిటల్ ట్విన్స్ అని ఒక పేరు పెట్టాము. దాంతో సర్వేలెన్స్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సర్వేలెన్స్ చేయాలనుకుంటే అది కూడాను మనం ఏఐ ద్వారా చేయొచ్చు. ఇట్లా ప్రతి రీసెర్చ్ ఏరియాలోనూ మనం ఏఐని తీసుకొస్తూ అట్ ద సేమ్ టైం స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ద ఏఐ కూడా మనం చేస్తూ, ఒక డిగ్రీ ప్రోగ్రాంలే కాకుండా ఒక మైనర్ ప్రోగ్రాంలు, ఒక సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి కూడా తీసుకొస్తూ ముందు తరాలకి ఎలాంటి వాళ్ళు కావాలి అనేది మనసులో పెట్టుకుని అలాంటి ప్రోగ్రామ్స్ని తీసుకురావటం ఐఐటి హైదరాబాద్ బాగా చేస్తుంది. ఈ ఏఐ టెక్నాలజీ పూర్తి చేసుకున్నప్పుడు స్టార్టప్స్ పెట్టుకోవటం ఒక వైపు ఓకే, అదేవిధంగా కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకి ఫర్దర్గా వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? చాలా బాగున్నాయి సార్. ఇప్పుడు నెమ్మదిగా నేను అంటాను, ఒక 10 ఏళ్ల తర్వాత CSE డిపార్ట్మెంట్లు అన్నీ అనేవి ఎక్కడ ఉండవు. ఓకే, ఓన్లీ ఏఐ డిపార్ట్మెంట్లే ఉంటాయి. సో ఒకప్పుడు నేను చదువుకున్న రోజుల్లో సివిల్ ఇంజనీరింగ్ వాజ్ ఆన్ టాప్. నాకు సివిల్ ఇంజనీరింగ్ దొరకలేదు కాబట్టి నేను మెటలర్జీలోకి వచ్చాను. సో అలా నెమ్మదిగా రూపాంతరాలు చెందుకుంటూ పోయాయి. కొంతకాలం అయిన తర్వాత CSE అనేది వచ్చింది. ఇప్పుడు డెఫినెట్లీ వెరీ సూన్ ఆల్ CSE డిపార్ట్మెంట్స్ విల్ చేంజ్ దేర్ నేమ్ ఇంటూ CSE అండ్ AI. ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ CSE విల్ వ్యానిష్ అండ్ AI విల్ రిమైన్. ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ హ్యాపెన్. ఇటీవల ఐఐటి హైదరాబాద్కు జాతీయ విశిష్టత అనేది హోదా ఒకటి లభించింది. 100% మనం ఎవరైనా ఇవ్వాలనుకుంటే 100% ఏమి కటింగ్ లేకుండా రాయితీ కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. ఏం సార్ దానికి సంబంధించి? ఐఐటి హైదరాబాద్ మీరు చూస్తూనే ఉన్నారు. లాస్ట్ మేము పుట్టి 15 ఏళ్ళు అయింది 2008లో. ఈ 15 ఏళ్లలో మనము ఒక 50-60 ఏళ్ల ఐఐటీలు ఏ స్థాయిలో అయితే ఇప్పుడు ఉన్నాయో ఆ స్థాయికి మనం ఎదగలుగుతున్నాం. ఈ మధ్య ఎవరైనా మనల్ని సెకండ్ జనరేషన్ ఐఐటీగా అసలు ఆలోచించట్లేదు. మనం వీ హ్యావ్ బికమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ నేను చెప్తాను. లాస్ట్ 1 ఇయర్లో 2024-25లో మన R&D ఫండింగ్ చూస్తే, ఐఐటి హైదరాబాద్ R&D ఫండింగ్ చూస్తే 335 crores వీ హ్యావ్ బ్రాట్ R&D ఫండింగ్. మనకి 325 ఫ్యాకల్టీ ఉన్నారు. పర్ ఫ్యాకల్టీ ఫండింగ్ ఈజ్ మోర్ దాన్ 1 crore. Most of the older IITs are not there, excepting a few. Similarly, last 1 yearలో మనకి 220 పేటెంట్స్ వచ్చాయి. ఒక్క సంవత్సరంలో 220 పేటెంట్స్ ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి చెప్పండి. సో అలాగే నేను స్టార్టప్స్ గురించి చెప్పాను. లాస్ట్ 5 yearsలో 260-270 స్టార్టప్స్. ఇలాంటివి ప్రతి విషయంలోని ఏది తీసుకున్నా, నంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ తీసుకున్నా, నంబర్ ఆఫ్ సైటేషన్స్ తీసుకున్నా, ప్రతి విషయంలోనూ ఐఐటి హైదరాబాద్ చాలా ముందుకు వెళ్ళటం వలన ఇది గుర్తించి, ఓకే, అండ్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మనకు ఎంతో సపోర్ట్ కావాలి. ఓకే, CSR ఫండ్స్ కావాలి. ఒక CSR ఫండ్స్ ఇవ్వడానికైనా కానీ, ఏదైనా ఇండస్ట్రీ మనకి, ఏదైనా ఫిలాంథ్రపిస్ట్ మనకి డబ్బులు ఇవ్వడానికైనా కానీ, వాళ్ళకి కనుక ట్యాక్స్ బెనిఫిట్స్ బాగా వస్తే వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇవ్వగలుగుతారు. ఇది కూడాను ప్రతి ఇన్స్టిట్యూట్కి ఇవ్వరు. ఓకే, బాగా ముందుకు వెళ్తున్న ఇన్స్టిట్యూట్స్కి మాత్రమే ఇస్తారు. ఇది మనకి గవర్నమెంట్ వాళ్ళు ని గుర్తించి ఇచ్చిన ఒక సహాయంలాగా నేను అనుకుంటున్నాను. ఈ సహాయంతో ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకా ఎన్నెన్నో చేస్తాం. ఇందాక మీరు అన్నట్టు పేటెంట్స్ గురించి మాట్లాడారు. పేటెంట్ 365 పేరుతో ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. రోజుకు ఒక పేటెంట్ చొప్పున తీసుకురావాలని చెప్పి కూడా కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు వరకు లాస్ట్ 5 yearsలో మనకి ఒక 5-6 yearsలో 530 పేటెంట్స్ చేసాం. ఒక లాస్ట్ 1 yearలోనే ఒక 220 పేటెంట్స్ చేసాం. పేటెంట్స్ అనేది చాలా ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో
ఐఐటి లాంటి చోట్ల ప్రతి ప్రొఫెసరు ఒక రీసెర్చ్ పేపర్ రాయాలని కోరుకుంటారు, మంచి జర్నల్స్లో పబ్లిష్ చేయాలని కోరుకుంటారు. అంతే తప్పితే పేటెంట్స్ మీద వాళ్ళకి కొంచెం అవగాహన చాలా వరకు తక్కువ ఉంటుంది, అలాగే దాని మీద ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, బట్ ఒక టెక్నాలజీస్ ముందుకు రావాలంటే, ఒక దేశం డెవలప్డ్ కంట్రీగా ముందుకు ఎదగాలంటే ఈ పేటెంట్స్ పబ్లిష్ చేయటము, వాటిని కమర్షియలైజ్ చేయటము రెండు ఇంపార్టెంట్ అవుతాయి. ఈ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని మన ఇన్స్టిట్యూట్ ఒక టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్గా ముందుకు వెళ్ళాలి, అందరికంటే ముందంజలో ఉండాలి అన్న ఉద్దేశంతో మనము ఈ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. మిషన్ 365 అంటాము ఈ సంవత్సరానికి. బై December 31st we want to reach 365 patents. 365 patents in 1 year అనేది ఈజీ టాస్క్ కాదు, చాలా గొప్ప విషయము. అది దానికి ఫ్యాకల్టీని స్టూడెంట్స్ అందరినీ మోటివేట్ చేయాలి. ప్రతి పేటెంట్కి కొంత డబ్బులు ఖర్చు అవుతాయి. మనం ఇన్స్టిట్యూట్ ఏం చేస్తున్నామంటే మీకు ఎంత ఖర్చు అయినా కానీ ఇన్స్టిట్యూట్ బేర్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ 1 crore స్పెండ్ చేసాం పేటెంట్స్ కోసమని. ఈ సంవత్సరం వీ హ్యావ్ ఆల్రెడీ సెట్ అసైడ్ ఆల్మోస్ట్ 1.5 crores టు మేక్ దట్. ఈ లాస్ట్ 5 monthsలో ఆల్రెడీ వీ హ్యావ్ క్రాస్డ్ అబౌట్ 100 పేటెంట్స్. ఓకే, సో వీ వాంట్ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్ టు రీచ్ అరౌండ్ 365 by December 31st.